మైసూర్ బోండా మస్తు చేసినవి మమ్మీ. ఇట్లా పొరలు పొరలుగా చూపిస్తా నేను. ఇగో ఇట్లా లోపల గడ్డ లేకుండా ఇట్లా రావాలి. ఇగో మొత్తం మొత్తం తినేసేయచ్చు. గడ్డ వెళ్ళదు ఇక. గడ్డలేదు. గడ్డ వెళ్తే ఆ గడ్డ తీసి పక్కకు పెడతారు. అట్లా గడ్డ వెళ్ళకుండా ఇట్లా ఇట్లా రావాలి పొర, ఇట్లా స్పంజెస్ పొరలు పొరలుగా. ఇట్లా గడ్డ ఉందా? లేదు. మైసూర్ బోండా అంటే తిన్న సంబరం. ఆ షేప్ అన్నది నాకు ఇక హోటల్లో ప్రాక్టీస్ అయ్యి వాళ్ళు టక్ వేస్తారు, కానీ నాకు షేప్ కొంచెము రాదన్నట్టు. షేప్ మమ్మీకి రాలేదు, కానీ మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది కావచ్చు. టేస్ట్ లెవెల్ ఉంటుంది చెప్పాలి. సూపర్ ఉంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మైసూర్ బోండా తోటి మీ ముందుకు వస్తున్నా. మైసూర్ బోండా అంటే బోండాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇక మనం ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా తినాలి. ఇది అన్ని రకాలు తినాలి, అన్ని కూడక మనకు బాడీకి అన్ని పడాలి. ఏ టేస్ట్ ఎట్లా అన్నది. ఇప్పుడైతే ఇక మనము మైదాం పిండితో చేసుకుందాం మైసూర్ బోండా. మనము ఏంటంటే ఇది కూడక మనకు మైదాం పిండి అద్దనుకునేటోళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇట్లా మైదాం పిండితోటే మనకు పిల్లలకి అయితే బాగా ఇష్టము బోండాలు అన్నది. ఇక సండే ఇంటికాడ ఉంటుంది కదా, టిఫిన్ ఇట్లా చేసి పెట్టుర్రి, ఇట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇక సండే అని కాదు, ఇక ఎప్పుడైనా చేసి పెట్టుర్రి. వాళ్ళు స్కూల్కి పోయే ముందైనా నేను అప్పటికప్పుడు చేసేది చూపిస్తాను. ఏంటంటే ఒక గంట సేపు నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దున చేసుడు కాదు, మీకు షార్ట్ కట్లో సూపర్ టేస్ట్గా అగో ఇట్లా షార్ట్ కట్ చూపిస్తున్నాం. మంచిగా ఉంటాయా? ఉండదు, మంచిగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇక అవి ఏంటంటే ఈ మనకు తింటుంటే కమ్మతనం మంచిగా ఇక ఎంత బాగా వస్తాయి చూడు. గుల్లగా లోపల కూడా గడ్డ లేకుండా ఎట్లా చేస్తానో చూడు, చూపిస్తారా తేజ. పక్క కొలతలతో కప్పు కొలతతో చూపిస్తా. ఇప్పుడైతే మనము ఏమేమి వేసుకుంటాం అన్నది మైసూర్ బొండకు నేను చూపిస్తాను వేసుకునేది. అల్లము ఇట్లా తురిమిన, ఎందుకంటే దంచకూడదు, తురిమినది దంచిన అనుకునేరు. ఫ్రెష్గా ఇట్లా తురిమి వేయండి. ఇట్లా హాఫ్ టీ స్పూన్ ఉంటుంది. 1 టీ స్పూను పచ్చిమిర్చి. ఇట్లా పిల్లలు వదమన కారం ఉంటుంది అంటే కొద్దిగంతా మనకు ఇట్లా రాకుండా కొద్దిగా అన్న కలిపేసేయండి. కలిపేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర నేను వేసేదాని మీదకి నేను చేసేదాని మీదకి చెప్తున్నా. ఇంకెక్కువ చేస్తే ఎక్కువ ఉడికేసుకోండి. తినే సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. తినే సోడా టీ స్పూన్లా. మీ టీ స్పూన్ పెద్దగా ఉన్నదనుకో తక్కువ వేసుకోండి, మీ కొలతలతో వేసుకోండి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. ఇక పెరుగు మీ కొలత చెప్తా. పెరుగు చూడండి, ఇట్లా కమ్మటి పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు తీసుకోకూడదు. పుల్లటి పెరుగు తీసుకుంటే మంచిగా ఉండయి. మంచిగా నాకైతే నచ్చది. పుల్లటి పెరుగు తీసుకోరని కూడా కొందరు చెప్తారు, అది నాకు అసలు నచ్చది. ఇట్లా కమ్మటి పెరుగు తీసుకోరు, మంచిగా అయితే. నేను ఈ కప్పు తీసుకుంటున్నా పెరుగు మాత్రం. ఈ కప్పు తీసుకుంటున్నాను. మీకు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నో ఆ కప్పుతో కొలతలు చెప్తాను. ఈ కప్పుతోటే నేను వాటర్ చెప్తా. వాటర్ లేదండి, ఇది 1 కప్పు వేస్తున్నా నేను. 1 కప్పు మనం పెరుగు తీసుకున్నాం కదా, 3 కప్పుల మనం మైదాం పిండి వేసుకోవాలి. 1 కప్పుకు. ఇప్పుడు 1 కప్పు వేసినావు కదా? 1 కప్పు వేసిన. 2 కప్పులు. ఇగో ఇది ఇట్లా చేసుకున్నాక ఏంటంటే మనకు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోరు, మళ్ళీ తెల్లారి ఉడికి వేసుకోవచ్చు, మీ ఇష్టం. వదమనా మనకు ఇప్పటికిప్పుడే ఒడిచిపోవాలని ఏం లేదు. 3 కప్పులు. ఇట్లా కలుపుకుంటారు, మంచిగా కలుపురు, గడ్డ లేకుండా కలుపుకుంటారు. మనం కలిపిన దాని మీద చూసుకొని ఇక చేతులతో కలిపది నడవది, మంచిగా కలుపుకోవాల్సి వస్తుంది. మనం చేతులతో కలుపుకుందాం. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. నానితే గట్టిగా అవుతుంది ఇంకా కొంచెం. ఇక మనం ఈ రకంగానే ఉండాలి. ఇప్పుడైతే మంచిగా నానిందనుకో, నానినాక మనం గట్టిగా అవుతుంటుంది.
కొద్దిగా మీరు వాటర్ చూసుకొని పోసుకోండి. ఇది విషయం. వాటర్ చూసుకుంటూ పోసుకోండి. ఎట్లా పోసుకోండి. ఉప్పు అన్ని కొలతలు చెప్పినా కదా మీరు. కొంచెం లూజ్ అవుతుంది అనుకో ముద్దద పిండి కలుపుకోరు. ఇది విషయం. నేనైతే ఇట్లనే ఉండాలి. ఇట్లా ఉంటే మన నానినాక గట్టి ఈ రకంగా. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుట్లు ఉంటుంది. మనము మళ్ళా నానినాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఎంతసేపు నానాలి మమ్మీ? గంట గంట. గంట మనము ఏంటంటే లేచినాక కలిపినాం అనుకో ఇక అది జగబెట్టే వరకు కింద మళ్ళీ ఇది నానిపోతుంది. నానిపోతే పిల్లలకు అప్పటికప్పుడు టిఫిన్ చేసేయచ్చు. స్కూల్కి పోతా అన్నా కానీ అప్పటికప్పుడు మనం నైట్ నానబెట్టాలి, పొద్దున చేయాలని ఏం లేదు. మీరు చూడండి, ఇట్లా వేసుకొని చూడండి ఎంత బాగా వస్తాయి. టేస్ట్ బాగుంటాయి, కమ్మగా వస్తాయి. ఇట్లా మంచిగా కలుపుంది. మన చేతులే మనకు ఒక ఆయుధం లాగా ఉండాలి. ఏ పని చేసినా ఇట్లా తీసుకుంటే ఇట్లా బొండ వేస్తే మస్తు ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడైతే వేయకూడదు. ఒక గంట సేపు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత నేను గంట తర్వాత నేను ఎట్లా కలుపుతానో చూడండి. గంట నానాలి. మూత పెట్టేసుకుంటా. పెట్టేసేరు, మూత పెట్టుకుంటే ఒక గంట సేపు తర్వాత చూద్దాం. గంట తర్వాత చూద్దాం. ఇప్పుడైతే చూపిస్తా. అయ్యో ఒక గంట నానబెట్టినా, గంట సేపు నానబెట్టినా ఇట్లా నానింది. మీరు అప్పటికప్పుడే పొద్దున్న నానబెట్టేసుకుని ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా కలపాలి, మంచిగా కలుపుకుంటాం. ఇట్లా ఉండాలి పిండి. కలుపుట్లనే ఉంటుంది. ఇట్లా ఇట్లా లేపుతుందా, ఇట్లా 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 కొట్టాలి. మనకు బోండా అన్నది లోపల గడ్డ లేకుండా మంచిగా వస్తుంది. మనం ఎన్ని వేసుకుంటాము, వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇది విషయం. ఇట్లా కలుపుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇవో ఇట్లా అయింది. నువ్వు పుల్లటి పెరిగి వేయలేవు. పుల్లటి పెరిగి వేయలే. పుల్లటి పెరిగి కమ్మటి పెరిగి వేసుకోవాలి. పుల్లటి పెరిగి వేస్తే మంచిగా ఫ్రెష్ పెరిగి వేసుకోవాలి. పుల్లటి వేసుకోవద్దు. గంట సేపు నానబెట్టుకున్నామంటే నేను కలిపినట్టు కలిపి చూడు ఇంకెట్లా వస్తాయి, అంత మంచిగా వస్తాయి. ఇక మనకు అప్పుడే మనకు ఇట్లా టైట్గా ఇట్లనే ఈ రకంగా నానబెట్టుకొని ఇట్లా వేసుకోండి. ఈ లోపల కూడా గడ్డి ఉండదు, పిల్లలు తీసేయరు, ఏముండదు. ఇట్లనే వేసుకోవాలి. ఇక నూనె గరం గట్టి వేయరాని వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం తడి పెట్టుకోండి చేతులకు. వాటర్ ఇట్లా వాటర్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎట్లా అంటే ఇట్లా వాటర్ పెట్టుకొని ఇట్లా 3 ఏళ్ళతో తీయండి. ఇట్లా 3 ఏళ్ళతో తీసి ఇట్లా ఇవ్వండి. బాగా పడుతుంది కొద్ది ఇట్లా. బోండా మాడాలంటే నాకు అక్కడిక్కడ పడుతుంది కానీ ఇట్లా హోటల్లో అయితే ఇట్లా వేస్తారు. మనకు ప్రాక్టీస్ అంత ఉండదు, వేసేది ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఇట్లా వేస్తారు. సైడ్ నుంచే వేస్తారు. బోండా వేసుడు అలా సూపర్ వేస్తారా. మనకు కుదరది అంత కదా. సరే మనకు కొంచెము ఇవి ఈకంతో వచ్చినాయి కానీ వాళ్ళు వేసేది అట్లా ఎట్లా బిడ్డలు బాగుంటుంది. బుర్రలు బుర్రలు ఉంటాయి. బోండా షేప్ అన్నది మనం రోజు ప్రాక్టీస్ చెయ్యం కదా. ఇది విషయం. ఇవైతే మనకు హోటల్ బోండా ఎట్లుంటుంది అట్లుంటుంది. అంత బాగుంటుంది టేస్ట్ అంత బాగుంటుంది. ఇక షేప్ అన్నది మీ ఇష్టము ఎట్లా చేస్తారన్నది. ఇవి కొంచెము మనకు ఇట్లా పడతాయి కానీ డైలీ చెయ్యం కదా. మనం వాళ్ళు రౌండ్గా ఇట్లా దించుతారు సైడ్ మీద నుంచి. ఇట్లా మనం 2-3 ఏళ్ళు బట్టి ఇట్లా వేస్తారు. ప్రాక్టీస్ ఉంటుంది, టక్క టక్కేసేస్తారు. ఇవైతే హోటల్ పోతేనే కాదు, మనం తింటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే కూడా బాగానే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే సైజు కరెక్ట్ వేసుకుంటారు. ఇట్లనే కలుపుతుంటారు. ఇట్లా గోల్డ్ కలర్లో మంచిగా రావాలి. ఇట్లా నూనె ఇట్లా అంటే ఇగో హోటల్ బొండ లెక్క గోల్డ్ కలర్లో ఎట్లా వచ్చినాయి చూడండి. నేను నానిపినట్టు మీరు నానుకున్నారంటే మనం హోటల్లోనే బోండాలు తింటాం. ఇక సైజ్ అన్నది మనం డైలీ వేస్తారు. వాళ్ళు వేసేవారికి నెలకు ప్రాక్టీస్ అవుతుంటుంది. మన చేత అన్నది అన్ని ఇట్లా చేసుకుందాం. ఇక మైసూర్ బోండా మస్తు చేసినవి మమ్మీ. ఇట్లా పొరలుగా చూపిస్తా నేను.
ఇగో ఇట్లా లోపల గడ్డ లేకుండా ఇట్లా రావాలి. ఇగో మొత్తం మొత్తం తినేసేయచ్చు. గడ్డ వెళ్ళదు ఇక. గడ్డలు ఆ గడ్డ వెళ్తే ఆ గడ్డ తీసి పక్కకు పెడతారు. అట్లా గడ్డ వెళ్ళకుండా ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా స్పంజెస్ పొరలు పొరలుగా. ఇలా గడ్డ ఉందా? లేదు. మైసూర్ బోండా అంటే తిన్న సంబరం ఆ, ఉంటుంది. ఆ షేప్ అన్నది నాకు ఉమ్, హోటల్లో ప్రాక్టీస్ అయ్యి వాళ్ళు టక్ వేస్తారు కానీ నాకు షేప్ కొంచెము రాదన్నట్టు షేప్ టేస్ట్ షేప్ మమ్మీకి రాలేదు కానీ ఉమ్. మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది కావచ్చు. టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఉమ్, సూపర్ ఉంది. మనం ఇంట్లో ఫ్రెష్గా అట్లా మంచిగా మ్మ్. ఆయిల్ తోటి అట్లా చేసినామంటే బాగుంటుంది. మనకు బయట ఆయిల్ ఎంత వాడతారో తెలియదు, అది ఎన్నిసార్లు వాడతారో తెలియదు. మనం ఫ్రెష్గా ఇట్లా వేసుకుంటే బాగుంటాయి కదా. బయట కొనుక్కొస్తారు. సూపర్ ఉన్నాయి మమ్మీ. మస్తు చేసినవి. మంచిగా ఉంటుంది. పొరలు పొరలుగా స్పంజిగా అన్ని రకాల టిఫిన్లు పెడతా బిడ్డ. టిఫిన్లు నాకు వచ్చు కదా, అన్ని రకాల టిఫిన్లు పెడతా. పెడదాం. ఇంకా వడలు గుడక మన ఉన్న గుడక మళ్ళీ పెడతా. ఖతర్నాక్ కిరాక్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. చేసుకోర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. జబర్దస్త్ రెసిపీ. ఫిదా అవుతారు. మైసూర్ బోండాకి ఫిదా అవుతారు. అమ్మ ఉన్నాయి. బయట బోండాల కంటే మనం ఇంట్లో చేసుకున్నది హైజీన్గా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? చేసుకోర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అసలు మర్చిపోకూరి. మస్తు చేసింది మమ్మీ. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. సూపర్. ఉంటాం మరి ఇక ఉంటాం ఇట్లా మళ్ళా. టిఫిన్స్ తోటి మేము ముందుకు వస్తుంటా. ఏంటంటే సింపుల్గానే అప్పుడే గంటల నానబెట్టుకొని గంటలనే చేసేసుకోవచ్చు. గంటసేపు నానిందంటే పిండి అయిపోయి నైట్ నానబెట్టాలని ఏం లేదు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. పొరలు పొరలు అసలు ఇలా గడ్డనే వెళ్ళదు. మస్తు చేసినావు. చేసినావు.